జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా దీక్షా దివాస్ వేడుకలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు నాయకులు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ ఉద్యమ చరిత్రల ఫోటోల గ్యాలరీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ డావా వసంత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 16 సంవత్సరాల కింద కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 నాడు దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేసి తెలంగాణ సాధన కోసం ఇచ్చిన తెలంగాణ ఇచ్చినట్టే చేసి మళ్ళా రిటర్న్ అయిన తర్వాత దీక్ష పెట్టి ప్రాణం విభాగం పెట్టి నా ప్రాణం కేసీఆర్ తెచ్చుకోవడం తెలంగాణ వచ్చడం ఒక నినాదం మీద పెట్టి వెళ్ళడానికి దాదాపు 16 సంవత్సరాలు పూర్తయింది. ఆ కార్యక్రమం భాగంగా ఆయన స్ఫూర్తితోని తెలంగాణ సాధించిన స్ఫూర్తితోని మనందరూ కూడా ఘనంగా దీక్ష చేయాలని చెప్పి ఆయన అందరూ నడవాలని చెప్పి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రం కోసం ఎన్ని పాటుపడాలో పడినట్టు అందరూ చూసాం. ఇటు ఉద్యమం నడిపించుకుంటా అన్ని పార్టీలను కూడా ఐక్యం చేసి ఢిల్లీలో తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఒక చరిత్రలో లిఖించదగ్గ విషయం చెప్పాలంటే చరిత్ర కాదు. ఇలా భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇలా తెలంగాణ సాధించిన మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు, మన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు అభివృద్ధి జరుగుతుందో తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అన్ని విధాలు అభివృద్ధి చేశారు. తన ప్రాణాంశంగా అడ్డపెట్టి తీసుకొచ్చిన తెలంగాణను ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందాలి, ప్రతి ఇంటికి కూడా ఇవాళ తెలంగాణలో సంతోషం కూడా, ప్రతి ఇంట్లో కూడా కుటుంబాలకు సంతోషం కూడా అని చెప్పి పోరాటం చేసిన మీరు మన తెలంగాణ ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు అని చెప్పి ఎప్పుడు కూడా మర్చిపో. ఎందుకంటే ఇవన్నీ మనం చూసాం. 16 ఏళ్ళ కింద చిన్నపిల్లలు ఇప్పుడు 25 వాళ్ళకి తెలియదు తెలంగాణ ఏంది, తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేసిండు, తెలంగాణ కోసం కేసీఆర్ ఏం కొట్టాడో తెలియదు కనుక మన వాళ్ళందరూ కూడా పిల్లలు చెప్పారు కదా. ఇలా భారతదేశం స్వతంత్రంతో ఇంకా ఇలా మహాత్మా గాంధీ పేరు పుట్టాలో ఎట్టుందో మన కేసీఆర్ కూడా అలా ఉండాలి. కానీ కొన్ని శక్తులు దాన్ని పక్కపెట్టి ఆ శక్తులు ఏదైనా కేసీఆర్ చేసిన ఉద్యోగాన్ని ఇక్కడ దూకకుండా ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారు. కానీ మనం మాత్రం మన బాధ్యతగా మనందరూ కూడా ఆనాటి నాటి వరకు తెలంగాణ ఉద్యోగంలో పాల్గొనడం మొత్తం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది కనుక ఇలా కేసీఆర్ నాయకత్వం ఎప్పుడు కూడా ఉద్యమాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ప్రతి ఒక్కరు విపరీకరించి చెప్పుకుంటూ తెలంగాణ ఏ విధంగా కొట్లాడాడు, కారణం అంటే ఏ విధంగా పెట్టాడు, అవన్నీ మనందరం మీరందరూ చూసి మేమందరూ కూడా నిదర్శనం చూస్తున్నాం. ఉద్యోగం కోసం